బండి భగీరథ్ పోక్సో కేసులో విచారణ కొనసాగుతుంది. ఇందులో భాగంగా పోలీసులు బండి భగీరథ్ స్నేహితులను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అటు ఈ కేసులో మేడ్చల్ కోర్టులో సిట్ అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. బండి భగీరథ్ పోక్సో కేసులో విచారణ కొనసాగుతుంది. ఇందులో భాగంగా పోలీసులు బండి భగీరథ్ స్నేహితులను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. బండి భగీరథ్ పై నమోదైన కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. భగీరథ్ స్నేహితులను విచారిస్తున్నటువంటి పోలీసులు బండి భగీరథ్ ఇచ్చినటువంటి స్నేహితుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి చీఫ్ గా ఉన్నటువంటి రుచిరాజు ఈ వ్యవహారాలన్నీ చూస్తుంది. ఘటన జరిగిన రోజు ఏం జరిగింది వాళ్ళ స్నేహితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటారు అధికారులు. భగీరథ్ ను కస్టడీలోకి తీసుకుని విచారించాలని భావిస్తున్నటువంటి మేడ్చల్ కోర్టులో ఇవాళ కస్టడీ కోర్టు పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం ఆయన కోర్టుకు ఇచ్చినటువంటి ఉత్తర్వుల నేపథ్యంలో ఆదివారం అరెస్ట్ చేసి జైలుకి తరలిస్తారు. ప్రస్తుతం అరెస్ట్ రోజు భగీరథ్ పూర్తి స్థాయిలో విచారించడానికి సమయం దొరకలేదని, కస్టడీలోకి తీసుకుంటే మొత్తం వివరాలు బయటపడ్డాయనేటువంటి అంశాలపై విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 10 రోజులు ఆ కస్టడీ విచారణకు హైదరాబాద్ పోలీసులు సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ తో పాటు పాలకరాంగూడ జంక్షన్, అటు కోంపల్లిలోని మరో ఎక్కారు. ఈ 3 ప్లేస్లలో దీన్ని రీకన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటి వస్తుంది. ఆ తర్వాత వెంటనే భగీరథ్కి సంబంధించినటువంటి అంశంలో ఆయన ముందుగా చేసినటువంటి ఛార్జ్కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. దాంట్లో పూర్తి స్థాయిలో మైనర్ బాలికలను ప్రేరేపించే విధంగా చేసినటువంటి మెసేజ్ లో పూర్తి సారాంశం కూడా బయటకు తీసి అవసరమైతే అడిషనల్ గా ఇంకో 2-3 సెక్షన్స్ కూడా యాడ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సీనియర్ కౌన్సిల్ అయినటువంటి నాగేశ్వరరావు, పప్పు నాగేశ్వరరావు అమ్మాయి తరఫున బాలిక వర్గం తరఫున వాదన నిలిచినటువంటి సమయంలో హైకోర్టులో ఆయన పైన 420 కేసు కూడా నమోదు చేయాలని చెప్పారు. చీటింగ్ కేసుకు సంబంధించి మైనర్ బాలిక ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని అభ్యర్థి బాధ్యత పెట్టి ఆమె చొలవ పెట్టాలనేటువంటిది ప్రధానమైనటువంటి కారణం. ఈ నేపథ్యంలో ఇంకా ఏ అంశాలు పైన దృష్టి సారించాలనేటువంటి అంశం సిద్ధాధికారుల పైన ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో బదనామైనటువంటి పోలీసులు మరి ఇప్పటికైనా దీన్ని సిస్టమేటిక్ గా చేస్తారా లేదా అనేటువంటిది కూడా చూడాలి. ఎందుకంటే ఇటు 9 రోజులుగా కేంద్ర మంత్రి కొడుకు దొరకకపోవడం, ఆయన అప్రాంగంగా ఉన్నాడంటూ సూచించడం, ఈ నేపథ్యంలో ఇవాళ ఆ విచారణ సందర్భంగా ఇప్పటికే నిన్న ఎప్పుడైతే ఆయనను పట్టుకొని ప్రొడ్యూస్ చేశారో ఆయన సరెండర్ అయ్యని చెప్తున్నాడు, పోలీసులు పట్టుకున్నా అని చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో సరెండర్ చేసిన సందర్భంలో చాలా విషయాలు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి దాన్ని అంతటినీ కూడా బయటకు తీసి ఇంకా అడిషనల్ గా కొన్ని సెక్షన్స్ యాడ్ చేయాల్సినప్పుడు దాన్ని అంతటినీ ఎట్లా చేయాలి, దాదాపు 10 సంవత్సరాలు జైలు శిక్ష బండి భగీరథ్ పడే అవకాశం ఉందనేటువంటిది ఇప్పుడు సెక్షన్ లో పెట్టాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో ఇంకా ఏ అంశాలు తెలుసుకోవాలనే కూడా తెలుస్తా ఉంది. ఇంకా ఫర్దర్ గా వచ్చేటువంటి వివరాల ఆధారంగా సెక్షన్ ఆల్టరేషన్ ద్వారా కొత్త సెక్షన్స్ కూడా యాడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇవాళ బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తున్నారు, ఇటు కస్టడీ పిటిషన్ మూవ్ చేస్తున్నారు. మూవ్ చేసిన తర్వాత వెకేషన్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయి, ఆర్డర్స్ ఆధారంగా జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత ఇటు భగీరథ్కి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ మూవ్ చేయాలని చూస్తూ ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే లోపు కస్టడీ పిటిషన్ దాఖలు చేసి ఆయన కస్టడీ తీసుకుంటే తప్ప ఈ కేసులో ఫైనల్ ఛార్జ్ షీట్ చేయడం, జరిగినటువంటి అంశాలను కోర్టు దృష్టికి తీసుకురావడం అనేటువంటి అన్ని అంశాలు కూడా పెండింగ్ లో ఉంటాయి. కాబట్టి ఇవాళ కస్టడీ పిటిషన్ మూవ్ చేస్తే మరి కోర్టు కస్టడీ అలో చేస్తుందో అలో చేస్తే మొత్తం సాయంత్రం కోర్టు క్లారిఫై కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.